ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, మెస్సీ లాంటి ఒక గ్లోబల్ సూపర్ స్టార్ మన హైదరాబాద్కి వస్తున్నావు అంటే అది పొలిటిసైజ్ చేయాల్సిన ఇష్యూ కాదు. ఈ రోజు కాల్కటాలో జరిగింది కూడా పొలిటిసైజ్ చేయొద్దు. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఆయన రావడం వల్ల? సరే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? దానికి కొంతవరకు ఏం ఉపయోగం కాదు కదా, ఏం ఉపయోగం? అదే లేదంటున్నారు. ఏం ఉపయోగం లేదు కదా. మరి అప్పుడు కానీ స్పోర్ట్స్ దానికి ప్రభుత్వం దానికి గవర్నమెంట్ ఎందుకు ఇంత డబ్బులు పెట్టాలి? అవును, ఐపీఎల్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పోలీసులు వస్తారు కదా. కదా సెక్యూరిటీ పరంగా ఓకే, మరి బట్ ప్రభుత్వం దగ్గర 100 కోట్లు కేటాయించి ఇవన్నీ. సార్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, మీరు మెస్సీ ఫ్యానా రేవంత్ రెడ్డి ఫ్యానా? ఆఫ్ కోర్స్ మెస్సీ, అందులో డౌటే లేదు. మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు అంట. సార్ అది ప్రైవేట్ ఈవెంట్ అండి. అవును, ఇప్పుడు నేను ఫ్యాన్ అంటున్నారు మీరు, గుడ్ థింగ్ మీకు ఒక విషయం చెప్తా. మెస్సీకి 10 lakhs వర్తుంది కాబట్టి జనాలు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఎందుకు మీరు ఒక అభిమాని కదా. లేనోడికి ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, అది కూడా 100 మందికి విను 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 ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీతో వచ్చి ఫోటో దిగాను, నువ్వు నాతో వచ్చి ఫోటో దిగాలంటే మనమే పోయి పుక్కట్లో దిగాలి. బాయ్ నాతో వచ్చి ఫోటో దిగానే ఎవడు దిగాడు. మెస్సీకి ఆ క్యాలిబర్ ఉంది కాబట్టి జనాలు దిగుతారు. అర్థమైందా? ఇంకొకటి వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, హైదరాబాద్ అదృష్టం చేసుకుంది, మెస్సీ ఈవెంట్ హైదరాబాద్ లో అవుతుంది. అఫ్ కోర్స్ మెస్సీ ఇస్ అ గ్లోబల్ సూపర్ స్టార్ మై ఫ్రెండ్. దీన్ని పొలిటిసైజ్ చేయకుండా నువ్వు ఒకటి ఆలోచించు. మెస్సీ రేంజ్ అయింది. మెస్సీ అనేటోడు ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి మన సిటీకి రావడం, దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఏం ప్రయోజనం అంటే ఏం ఉపయోగం తెలంగాణ సమాజానికి, హైదరాబాద్కి ఏం ఉపయోగం? ఓ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మెస్సీ హైదరాబాద్ వస్తుండు అంటే ఎక్కడో అర్జెంటీనాలో ఉన్నోడికి కూడా హైదరాబాద్ అన్న ప్లేస్ తెలిసిద్ది కదా. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఇంత ముందుకు అందాల పోటీ అని చెప్పేసి 150 కోట్లు పెట్టారు. తర్వాత ఇప్పుడు 4th యూనివర్సిటీ అని చెప్పేసి 100 కోట్లు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఖర్చు పెడుతూ ఇట్లా చేస్తుండదు అబ్బా. నిజమైన ప్రజలకు ఇది రేవంత్ రెడ్డి ఈవెంట్ కాదు, ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా వీఆర్ హ్యాపీ. ఇప్పుడు లాస్ట్ ఏది ఐఎమ్ హార్డ్ కోర్ కేసీఆర్ ఫ్యాన్ బై ద వే. నేను చెప్తున్నా, ఇప్పుడు కేసీఆర్ టైంలో ఫార్ములా ఈ రేస్ అయింది, దానివల్ల హైదరాబాద్కి ఏం యూజ్ వచ్చింది? కొన్ని పెట్టుబడులు తీసుకొస్తాం దాని ద్వారా. ఎఫ్ఈ వల్ల ఏం వచ్చింది? ఏం పెట్టుబడి సార్? పాలిటిసైజ్ 150 కోట్లు ఖర్చు పెడితే 400 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి కేటీఆర్ మొత్తం ఈవెంట్ జరిగితే ఇంత మంది వస్తున్నారు, ఇంత టికెట్లు సేల్ అవుతున్నాయి, ఇది ఇన్కమ్ కాదా? ఇప్పుడు స్టేడియంలో కట్ అయిన ప్రతి టికెట్ కి ట్యాక్స్ ఇస్తారా? ట్యాక్స్ గవర్నమెంట్కే కదా. మరి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా తెలంగాణ గవర్నమెంట్ కి. ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి సరదా కోసమే జరుపుతున్న ఈవెంట్ అని సార్. రేవంత్ రెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 90% మెస్సీ కోసం వచ్చారు, రేవంత్ రెడ్డి కోసం కాదు. అండ్ ఒక్కటి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. ఇండియాలో ఏ సీఎం అయినా ఎవరైనా కూడా క్రికెట్ని ఏమంటారు అప్గ్రేడ్ చేస్తారు. బట్ ఆయన ఏదో ఫుట్బాల్ని మనం చెయ్యము, చేసేటోడిని కూడా ఎందుకు ఏదో ఒకటి చెప్పాలి? నేను ఒకటే చెప్తున్నా, నేను ఎవరికి ఏం చెప్పను, నేను చెప్పింది వినకండి కూడా. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, మెస్సీ ఇండియాకి రావడం అది మన ఏమంటారు వీఆర్ బ్లెస్డ్. దట్స్ ఇట్. నథింగ్ టు డూ విత్. డోంట్ మేక్ ఏమంటారు ఎవ్రీథింగ్ అయినా పొలిటికల్ యాంగిల్. ప్రతి దానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు ప్లీజ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. బికాస్ ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చిర్రు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ లవ్. వాళ్ళ లవ్ రైట్ ఆర్ రాంగ్ అని క్వశ్చన్ చేయడానికి మనం ఎవరమండి? ఇప్పుడు ఒకటి ఫ్రాంక్గా చెప్తే, ఇప్పుడు నేను ఒకళ్ళని లవ్ చేస్తాను, నువ్వు ఎందుకు లవ్ చేస్తున్నావు క్వశ్చన్ అడిగే రైట్ ఎవరికి లేదు. వీఆర్ లవింగ్ మెస్సీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మెస్సీ ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు ఇండియా, బట్ పీపుల్ ఆర్ షోయింగ్ లవ్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్సన్ ఇస్. All I want to say is please don't politicize things. Please. Okay. Thank you.